మన్నింగశ్రయ్య. నేను మూలబెనడి గ్రామానికి చెందిన వాడును. మా యొక్క పుట్టుక గిరిజన జాతాపుకి చెందినటువంటి ఆదివాసి మాది. నేను మొట్టమొదట మా యొక్క మూలబెనడి గ్రామానికి చెంది ఈ గ్రామంలో భయంకరమైనటువంటి యొక్క పూజలు చేస్తూ మరి చాలాటి యొక్క విచిత్రమైనటువంటి బలి అర్పిస్తూ ఉండేవారు. ఇంటి మీదన పూరీలు ఉండేటప్పుడు మా పూర్వీకులు మరి నిజంగా అంటారు, కోడిగుడ్లు చేసి అక్కడ ఒక ఏంటంటే అన్నం ఉండేవారట. అలాంటి యొక్క సందర్భంలో ఉన్నప్పుడు మాది ఎక్కువ శాతముగా దయ్యాలు భూతాలు మా యొక్క పూర్వీకులు మా ముత్తాతలు చేసేవారు. ఈలోగా మరి నిజంగా చాలాటి యొక్క కొండల్లో కూడా జీవించి అలాంటి యొక్క పూజలు కూడా చేసేవారు. అయితే ఈరోజు రానరానాలుగా చాలాటి యొక్క పూజలు కూడా చేస్తూ ఉండేటప్పుడు ఈలోపు మరి సువార్త చాలాటి యొక్క విదేశాల నుండి కూడా సందుబాడి గ్రామంలో కూడా అక్కడ దేవుని వాక్యము ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు నుంచి. అక్కడ కూడా మా యొక్క నీలకంఠ మాస్టర్ గారు ఇక్కడ నుంచి నడిచి 10 కిలోమీటర్లు వెళ్ళడము రావడం వచ్చేవారు. అయితే ఈలోపు మా యొక్క ఊరిలో ఒక సేవకుడు అక్కడి నుంచి వచ్చేవారు. ఆదివారం పాస్టర్ గారు మీరు రండ్రా అని అనేవాడు, కానీ నేను వెళ్ళేవాడిని కాదు. అయితే వెళ్ళలేదు. చాలాటి యొక్క సమస్యలు నా గురించి ఎదురయ్యాయి. జ్వరాలు అవడము, తర్వాత చాలాటి యొక్క దయ్యాలకి నమ్ముకోవడము, పూజలు చేస్తూ ఇలాంటి యొక్క ఇబ్బంది పడితే నిజంగా మరి ఎన్నో ఎడ్లు చేస్తూ తర్వాత మేకలు కూడా పూజలు చేస్తూ కోళ్ళు కూడా పూజలు చేసుకున్నాను. అయినా సరే నా యొక్క సమస్య తీరలేదు. ఈలోపు మన మధ్యన మరి మాకు రిలయన్స్ మన శంకర పాస్టర్ గారు ఉన్నారు. ఆయన మొట్టమొదట మా యొక్క ముత్తాత నుంచి మా ఊరు నుండి అక్కడ బాతుగొడబకి వెళ్ళేవారు సార్. వెళ్ళి ఇక్కడ నుంచి అక్కడ భూములు చేసేవారట. అయితే మా ముత్తాతలు ఆడికెళ్ళి మరి భూములు సాగు చేస్తే ఈలోపు ఎంతకాలం అక్కడ ఇటు తిరుగుతామని అక్కడ చిన్న పాక కట్టేవారు. పాక కడితే అక్కడ మీరు ఎంతకాలం తిరుగుతామని చెప్పేసి అక్కడే ఒక పాక కట్టేసి అక్కడ స్థిరం ఉండిపోయారు. ఇక్కడిక్కడే మేము అక్కడక్కడ ఉండిపోయారు. అక్కడ నుంచి మన శంకర చిన్న గారు వస్తూ ఉండి దేవుని యొక్క మాటలు మా ఇంట్లో ఉండి అలాగా చెప్పేవారు. మరి ఇదేంటి దేవుడి మాటలు, మరి మేము కొలిసే దేవుడు కాదా, మేము పూజ చేసేది దేవుడు కాదా అని ఎన్నోసార్లు చిన్నాన్ని కూడా గెంటేసేవాడు. నీవేంటి ఇక్కడ కొత్త దేవుడు తీసుకొచ్చావు, నీవేంటి ఇలాంటి యొక్క దేవుడు ఎవడు దేవుడు, మేము మేకలు చంపేవాడు దేవుడు కాదా, మేము ఆ యొక్క జాగ్రత్త దేవుడు దేవుడు కాదని ఎన్నోసార్లు వచ్చినానికి నిర్లక్ష్యం పెట్టేవాడు. అలాంటి సమయంలో ఒరే బాబు నీవు నమ్మురా, నేను చెప్పిన మాట నేను పైవాడిని కాదు కదా, ఇంటి రిలయన్సే కదా అని ఎన్నిసార్లు చెప్తే కూడా నేను వినేవాడిని కాదు. అయితే ఎన్నిసార్లు వెళ్ళిపోయి రావడం అలాగైతే నిజంగా చాలా భయంకరమైనటువంటి 2-3 సార్లు జ్వరాలతోనూ చాలా మరి ఇబ్బందులు పడితే చిన్న మరి పైవాడు కాదు కదా ప్రార్థన చేసేవారు ఏమంతే అనని. ఈలోపు మరి నిజంగా దేవుడు కార్యం చేశాడు. చిన్న ద్వారా శంకరవయ్య గారి ద్వారా నేను కొద్దిగా దేవుని దగ్గరికి తెలుసుకోవడం జరిగిన తర్వాత ఈలోపు మన మాస్టర్ గారు తర్వాత మేము ముందు దేవుని తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2003 సంవత్సరంలో మన 7th డే అడ్వెంటిస్ట్ యొక్క మరి కురుపమ్మ సర్కిల్ నుంచి ఆ పాస్టర్ గారు చనిపోయారు. వాళ్ళు మన నీలకంఠ మాస్టర్ గారికి తీసుకొని రావడం బట్టి అక్కడి నుంచి 2003 సంవత్సరంలో మేము ఈ యొక్క సంస్థకి ఎంటర్ అయ్యాం. ముందు మాత్రము ఈ యొక్క 7th డే అడ్వెంటిస్ట్ యొక్క గురించి తెలియలేదు. మామూలుగా చిన్న కబుర్లు మాత్రం దేవుని గురించి పరిచయం చేశారు మన శంకర పాస్టర్ గారు. ఆ తర్వాత పాల్సన్ గారు ఉండేరు. ఆ తర్వాత మేము బాప్తిసం తీసుకొని అక్కడి నుంచి ఎన్నో శ్రమలు అయ్యాయి. మరి అవన్నీ కూడా ఓర్చుకొని వచ్చాము. అక్కడి నుంచి నిజమైనటువంటి యేసుక్రీస్తు దేవుడే, ఆయన మన యొక్క పాపల కొరకు ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చాడని చెప్పి ఆ యొక్క రోజు నుంచి ఆ పాస్టర్ గారితోనూ మన యొక్క శంకరవాయి గారితోని మన నీలకంఠ మాస్టర్ గారు ఇక్కడ ముందు ఒక పునాది అనమాట. ఆ మాస్టర్ గారి ద్వారా మన శంకర చిన్న ద్వారా మేము దేవుని తెలుసుకున్నాము. అక్కడి నుంచి నాకు చదువు అనేది తెలియదు సార్. ఇప్పుడు పెయింట్ వేస్తే నిజంగా మీరు చదువుకున్నారంటారు. నాకు నైట్ స్కూల్ కూడా చదవలేదు అసలు. కాకపోతే దేవుడి దయ వల్ల మీలాంటి పెద్దలు ప్రార్థన చేయడం బట్టి బైబిల్ సూటిగా కొద్దిగా చదివి మరి నేను 2 భాషలతో కూడా చెప్పగలను.
దేవుడు ఆ విధంగా నాకు సహాయం చేశాడు. మరి ఈరోజు ఈ యొక్క విశ్వాసులు నిజంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ మూలబిన్నడి రాయగఢ్ జంబు తర్వాత ఎంతో శ్రమలతోనూ మరి దేవుని సేవ చేసి ఇంకా ఆ కొండ మీద మరి ఆ కొండ బిన్నడి ఉంది సార్, అక్కడ 3 కిలోమీటర్ ఉంది, అక్కడ నడిచి మరి సేవ చేస్తున్నాము. మరి అక్కడ మేమే సంఘం కట్టాము. దేవుడు చేశాడు ఆ పని. అటు రీతిగా దేవుడు చక్కటైనటువంటి ఈ అవగాహన ఇచ్చాడు. మరి దేవుడు ఈ సంఘంనిచ్చాడు. అనేక మంది కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. మరి అక్కడి నుంచి కూడా మరి ఎన్నో మరి ఆ చిన్న పాక కట్టేమో అక్కడ మరి ఊరి గ్రామస్తులు కాల్ చేశారు ఆ పాకని కూడా. తర్వాత చాలా సమస్య వచ్చింది, పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళిపోయాము. ఆ తర్వాత 2010-11లో కూడా ఇక్కడ చర్చి చిన్నది పాక కట్టారు, రేక్ షెడ్డి, అది పునాది పాడైపోయింది. ఆ తర్వాత ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా సరే అది అవ్వలేదు. ఏడ్ చేద్దాం అనేసి బాధపడితే అది కొట్టేస్తామా మనకి ఇబ్బంది అని చెప్పేసి ఆ తర్వాత ప్రార్థన చేశాము. మా సంఘస్థులు అందరూ కూడా ప్రార్థన చేశాము. ఎప్పుడు దేవా ఈ యొక్క అవకాశం ఇస్తామని ప్రార్థన చేస్తే సరిగా మరణత టీము నుండి మీరు మా ముందు వచ్చేసారు. చాలా సంతోషము. మా మరణత టీముకి చాలా వందనాలు. మా విజయనగరం సెక్షన్ మన సామ్యలయ్య గారికి నా వందనాలు. ఇంతకుతో నా యొక్క ముగింపు యొక్క సాక్ష్యము. మరణత గొప్ప టీముకి మరి రుణపడి ఉన్నాను. వారు చేసినటువంటి మేలు ఆ మరణత టీముని కూడా మరి మన సామ్యలయ్య గారిని కూడా ఈ యొక్క సంఘానికి కూడా దేవుడు బహుగా ఆ మరణత టీముని కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్.